జిల్లాలో తొలగించిన దివ్యాంగుల పెన్షన్లను వెంటనే పునరుద్ధరించాలని మాజీ ఎమ్మెల్యే కోన రఘుపతి డిమాండ్ చేశారు. సోమవారం ఆయన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో జిల్లా కలెక్టర్ జె వెంకటమురళికి వినతి పత్రం అందజేశారు. తరువాత విలేకరుల సమావేశంలో రాష్ట్ర వ్యాప్తంగా తొలగించిన దివ్యాంగుల పెన్షన్లను ప్రభుత్వం వెంటనే పునరుద్ధరించాలని కోన రఘుపతి అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా దివ్యాంగుల అధ్యక్షుడు చల్లా రామయ్య, పలు వైసీపీ నాయకులు పాల్గొన్నారు. మరి దివ్యాంగుల తరఫున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళలో ఉన్నటువంటి ఆందోళనని గ్రహించి ఈ ప్రభుత్వం ఏదైతే ఓట్ల కోసం ఆశ పెట్టి 6,000 ఇస్తాం 15,000 ఇస్తాం చెప్పి ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి సుమారుగా 6 లక్షల మంది దివ్యాంగులు ఉంటే దాంట్లో 1,00,000 మంది పైగా ఈరోజు వాళ్ళకి నోటీసులు ఇచ్చి వాళ్ళందరినీ కూడా ఒక గందరగోళంలోకి నెట్టేశారు. ఆ పెన్షన్ తప్పించి ఇంకొక ఆధారం లేనటువంటి వాళ్ళు ఈరోజు వాళ్ళ పాటలు చూస్తే నిజంగా చాలా బాధ వేస్తుంది. 100% పుట్టుకతోనే వైకల్యం ఉన్నటువంటి వాళ్ళకు కూడా నోటీస్ వచ్చిందనంటే ఏదో స్టేట్మెంట్ ఇస్తా ఉన్నారు. ఒక ఆయన వైసీపీ ప్రభుత్వంలో 1,00,000 మందికి పైగా దొంగ సర్టిఫికెట్లు ఇచ్చారని. ఏ రకంగా చెప్తా నువ్వు 1,00,000 మందికి ఇచ్చావని, నీ దగ్గర ఏముందని మాట్లాడుతున్నారు, వేగ్గా మాట్లాడటం తప్పించి మరి ఆ రోజు ఇచ్చినటువంటి అధికారులు తప్పుడు వాళ్ళ ఏ బేసిస్ మీద ఇచ్చారు, వాళ్ళ మీద ఏం చర్యలు తీసుకున్నారు అనేది ముందర మీరు పరీక్ష చేసుకోవాలి కదా. ఆ రోజు ఇచ్చినటువంటి విధి విధానాల ప్రకారం ప్రభుత్వం సదరన్ సర్టిఫికేట్ ఇష్యూ చేసినప్పుడు